శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ రండి. శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిచి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిచి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి. శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బాలయేసు దేవాలయం, ఫిరంగిపురం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ మాలపాటి ఫాతిమా మర్రెడ్డి గురువుగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ రాపర్తి జోసఫ్ జోజి మాస్టర్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాపర్తి రాజేశ్వరి, లగిశెట్టి సాగర్, వనజ, గరికపాటి సన్నీ, డాక్టర్ రజనీ, రెవరెండ్ ఫాదర్ ఆర్పివి ప్రసాద్, ఆర్య ప్రవీణ్ కుమార్, దీప్తి, దివ్య, అక్షద, తన్సి, తరుణ్, నిఖిత, శ్రీజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ గురుశ్రీ మాలపాటి ఫాతిమా మరెడ్డి గారి 30వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కృతజ్ఞత బలిపూజ మాలపాటి చిన్నప్పురెడ్డి రాజమ్మ, మాలపాటి జోజిరెడ్డి, ఫాతిమా రాణి, సంకీర్తిరెడ్డి, సంగీతిక, మాలపాటి రాయపురెడ్డి, విజయరాణి, శ్రావణి, రాజేష్, పావని, జోజిరెడ్డి, రోహన్ రెడ్డి, రిషిత్ రెడ్డి, రియాన్ష్ రెడ్డి, కృత్విక్ రెడ్డి, కటకం భాస్కర్ రెడ్డి, మరియే రాణి, సందేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దోమ అహల్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ దోమ వెంకటేశ్వరరావు, కుమారి, అమూల్య, నాగమణి, ఉష, దమయంతి,
జయరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నా దేవుడవైన ప్రభు, నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము. అప్పుడు నా శత్రువులు నన్ను జయించితమని వారు భావింపకుందురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా పాదువాపూరి అంతోని వారి నామస్మరణ జరుగుతున్నటువంటి దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య గ్రంథ పఠనములను మనము గమనించినట్లయితే, ప్రభు అయినటువంటి దేవుడు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి యొక్క క్రియలను అస్సలు పాటించవద్దు, వారి ఆచరణను అస్సలు గమనించవద్దు. కేవలము వారు చెబుతున్నటువంటి మాటలు మాత్రమే ఆలకించడానికి ప్రయత్నము చేయండి. ఎందువలనంటే వారు బోధించినదేదో వారే పాటించరు, వారు మాట్లాడున్నదేమో వారికే ఎరుకగా లేదు అని వారిని పాటించకుండా తండ్రి అయినటువంటి దేవుని యొక్క నియమములను పాటించేటువంటి వారుగా మీరు ఉండాలని చెబుతున్నారు. క్రీస్తు భగవానుడు చెబుతున్నటువంటి ఈ మాటల్లో ఒక్క అర్థమును మనం బయట పెట్టవచ్చు. ఏమిటంటే, జీవితం అన్నటువంటిది ఎక్కువ మార్లు నటనగా కనపడుతుంది. నటన అంటే ఏమిటి? ప్రజల ముందు లేకుంటే 10 ముందు ఒక జీవితం, ఎవరూ లేనప్పుడు మరొక రకమైనటువంటి జీవితం, దానినే నటన అని చెబుతున్నారు. కానీ ప్రభువైనటువంటి దేవుడు దీనిని మనకు సెలవివ్వడం లేదు. ఇలాంటి జీవితాన్ని నేను గమనించను, నేను అస్సలు ఇష్టపడనటువంటి జీవితము ఇదిగా ఉంటుందని ఆయన సెలవిస్తున్నారు. కావున ఈ దివ్య బలి పూజలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నీ మాట ప్రకారము జీవించేటువంటి విధముగా, సత్యము కోసం పాకులాడేటువంటి విధముగా నన్ను ఆశీర్వదించమని, నటన నుండి దూరం చేసేటువంటి భాగ్యంతో ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఎలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ శ్రీ సభను అనంతమైన నీ ప్రేమతో కాచి కాపాడుము. నీ అనుగ్రహము లేనిచో ఈ మధ్య మానవ జాతి పతనమైపోవట సత్యము. కావున మాకు ఎల్లవేళ యందు తోడుగా నిలచి సకల కీడుల నుండి మమ్ము విమోచింపుము. మాకు రక్షణమును చేకూర్చువాని వైపు సురక్షిత మార్గములో మమ్ము నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా,
మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోపు తీసుకొనుడు. మన వివాదమును పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు తిందురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తి వాతబడుదురు. ప్రభువైన నేను పలికిన పలుకిది. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి ప్రత్యుత్తర గీతము. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గంలో నడుచువారిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుతూనే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును. మీరు నా ఆజ్ఞలను వల్లయనేలా, నా నిబంధనలను గూర్చి మాటలాడనేలా. మీరు నా శిక్షణమును అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిన పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని ఎంచితిరి. కృతజ్ఞతాస్తుతులు బలిని అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా
వాక్యం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమును కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపడు. ఏలైనా వారు బోధించున్నది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకుందురు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆశ్రములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులని పిలిపించుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి శుభవార్త మత్తయి శుభవార్త నుండి మనం తీసుకుని ఉన్నాం. తల్లి అయినటువంటి శ్రీసభ ఈ పఠనము ద్వారా మరి ముఖ్యంగా ఈ తపకాలములో నటనా జీవితమునకు స్వస్తి చెప్పాలి. నటనా జీవితము పదుగురిని మెప్పించేటువంటిదై ఉంటుందేమో కానీ దేవుని యొక్క దర్శనము దాని ద్వారా కలుగదు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని గ్రహించాలని ఈ పఠనాన్ని మనకు అందిస్తోంది. క్రీస్తు భగవానుడు పరిసయ్యులను మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులను గురించి మాట్లాడుతూ చాలా పరుషమైనటువంటి మాటలతో వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నారు. చాలా గట్టి అయినటువంటి మాటలు. మీరు ఎలాంటి వారు, అలాంటి వారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇలా ఉండకూడదు కానీ మీరు ఇలానే ఉన్నారు అన్నటువంటి ఆ భావనతో కూడినటువంటి అలాంటి గొప్ప పరుషమైనటువంటి మాటలతో వారిని పలకరిస్తున్నారు, లేకుంటే వ్యవహరిస్తున్నారు. ఎందువలన వారి పట్ల ఇలా క్రీస్తు ప్రభువు వ్యవహరిస్తున్నారని ఆలోచించేస్తే వారి బోధనకు మరియు వారి ఆచరణకి వ్యత్యాసము పొంతనే ఉండదు. వారు బోధించేటువంటి విషయముకు మరి వారు పాటించేటువంటి ఆ ఆచరణలో ఎంతో వ్యత్యాసము ఉంటుంది. అంటే వారు నియమములను ఎండగడుతూ ఉన్నారు. అంటే అవసరమే లేదు, ఇక్కడ మనం చేయాల్సినటువంటిదే ముఖ్యము అన్నటువంటిది విషయాలలో వాళ్ళు ఉండడాన్ని చూసి క్రీస్తు ప్రభు వాళ్ళని కాదనుకుంటున్నాడు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బోధన ఒకటైతే వారి ఆచరణ మరొకటైతే, వారు ఎప్పుడైనా బహుశా ఒక మంచి పని చేస్తే వారి వ్యవహారము, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా చెబుతున్నారు. ఇదిగో మీరు ఏదైనా మంచి పని చేస్తే, ఒక మంచి కార్యమును చేయాలని తలపిస్తే ఎలా చేస్తున్నారో తెలుసా? డాంబికముతో చేస్తున్నారు, పొగడ్తల కోసం చేస్తున్నారు, స్తుతుల కోసం చేస్తున్నారు, కీర్తి ప్రతిష్టల కోసము చేస్తున్నారు. అందులో మీ విజయాలు ఇంత గొప్పవన్నటువంటి విషయాలని మీరు ప్రజలకు చేరువ చేయడంలో మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ దైవాజ్ఞలను పాటించేటువంటి క్రమంలో ప్రజలకు ఏ పాటి ఉపయోగముగా మీరు లేరు అని వారిని ఎండగడుతున్నాడు క్రీస్తు భగవానుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత వారికి శిష్యులకు మరి ముఖ్యంగా ప్రభువైనటువంటి దేవుడు ఏమి చెబుతున్నాడంటే, వారి బోధనా స్వీకరణ జరగాలి. వారు చెబుతున్నటువంటి మాటలను మీరు స్వీకరించండి, కానీ ఆచరణని తిరస్కరించండి.
బోధనా స్వీకరణ, ఆచరణ, తిరస్కరణ అనేటువంటిది జరగాలి అన్నటువంటి విషయాన్ని తన శిష్యులకి వ్యక్తిగతంగా ఆయన బోధిస్తూనే మరో కొన్ని మాటల్ని ఆయన చెబుతున్నాడు. మీరు రబ్బాయి అని, బోధకుడు అని, గురువులు అని, తండ్రి అని అనేటువంటి సంబోధనాపూర్వకమైనటువంటి మాటల కోసం తహతహలాడవద్దు. మీరు ప్రవర్తించేటువంటి విధానమును బట్టి, మీరు జీవించేటువంటి జీవన శైలిని బట్టి మిమ్మల్ని చూసినటువంటి ప్రజలు మీరు బోధకుడు అని వారే చెబుతారు, లేకుంటే రబ్బాయిని వారే మిమ్మల్ని పిలుస్తారు, గురువు అని పిలుస్తారు, తండ్రి అని మిమ్మల్ని సంబోధిస్తారు. కానీ పిలిపించుకోవడం కోసం మాత్రమే ఇలా మీరు తహతహలాడవద్దు. మీ ప్రవర్తన పట్ల, మీ ఆచరణ పట్ల శ్రద్ధ వహించండి అని ప్రభువైనటువంటి దేవుడు ఈ యొక్క పఠనం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 5వ వచనంలో వారు చేస్తున్నటువంటి పనిని కూడా చాలా బాహాటంగా బయటపెడుతున్నాడు. ఏమిటంటే, ఇదిగో వీరు 10 చూచుటకై ధర్మసూత్రములను మైదాల్పులుగా ధరించెదరు. ధర్మసూత్రాలను 10 చూసేందుకై వీరు మైదాల్పులుగా పొడవాటి అంగీలను చేసుకొని అలా జీవిస్తారు. అందరూ చూడాలనేటువంటి తత్వముతో వారు ఉంటారు అని చెబుతున్నారు. ఇక్కడ మైదాల్పులంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పొడవాటి అంగీలు అన్నటువంటి అర్థము ఇక్కడ వస్తుంది. హీబ్రూ భాషలో వానిని తోతాపూత్ అని, మరియు గ్రీకు భాషలో పూలక్టేరియా అని చెబుతారు. అంటే అవేమిటంటే యూదులు ప్రార్థించినప్పుడు ఎలా వ్యవహరించాలి, మరి ముఖ్యంగా మోషే ధర్మశాస్త్ర ఆసనం పైన ఉన్నటువంటి వారు ఎలా వ్యవహరిస్తారంటే, వారు ఛాతి మీద వ్రాసుకుంటారు, లేకుంటే ఒక డబ్బా లాంటిది ఉపయోగించుకొని అక్కడ ధర్మసూత్రాలన్నీ అక్కడ చేర్చుకుంటారు. మరొక విషయం ఏమిటంటే, వారు ఈ నొసటి పైన కూడా ధర్మసూత్రాలను వ్రాసుకుంటారు, అందరూ చదివేటువంటి విధంగా, అందరూ చూచేటువంటి విధంగా. ఎవరైనా వచ్చి అయ్యా నాకు సాయం చేయండి, నాకు ఒక సమస్య ఉంది, ఏం చేయాలో తెలియదంటే ఇక్కడి నుండి ఒక సూత్రం తీసుకొచ్చి ఇవ్వడం, లేకుంటే ఇక్కడి నుండి సూత్రాన్ని తెచ్చి ఇచ్చి ఇలా దేవుడు చెప్తున్నాడు అలా ఉండాలన్నటువంటి అనవసరపు అక్కరలేనటువంటి ధర్మసూత్రాలన్నీ కూడా వారు అందిస్తున్నారు ప్రజలకి, విశ్వాసులకు. అక్కడే ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ప్రభువైనటువంటి దేవుడు మోషే ద్వారా అందించినటువంటి చట్టములు కొన్ని, కానీ వీరు స్వీయముగా, అంటే మానవ కల్పితమైనటువంటి ధర్మసూత్రాలు అనేకముగా ఉన్నవి, కావున అక్కర కలిగినటువంటి వాటిని మాత్రమే మీరు అనుసరించండి, అనవసరమైనటువంటి వారి పట్ల మీరు దూరదృష్టితో ఉండాలి అని శిష్యులకు తెలియజేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఛాతికి దగ్గర పెట్టుకోవడం ద్వారా, ధర్మసూత్రాలను ఉంచుకోవడం ద్వారా వారు ఏం చెబుతున్నారంటే, దీస్ సూత్రాలు అంటే ఈ ధర్మసూత్రాలు అన్నటువంటివి ఏమిటి, దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నాయి. నొసటి పైన రాసుకోవడం ద్వారా దే ఆర్ క్లోజ్ టు ద మైండ్ ఆఫ్ గాడ్, దీస్ ఆర్ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. అంత దగ్గరగా ఉన్నటువంటి సూత్రాన్ని నీకు ఇస్తున్నాను, కానీ అవి కేవలం మానవ కల్పితం. యూదా మతాధికారులు వాళ్ళు సృష్టించినటువంటి ధర్మసూత్రాలు అవి. కాబట్టి వాటిని అనుసరించడంలో మీరు శ్రద్ధ వహించవద్దు. వారు చెప్పేటువంటి మాటల్నే మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి, కానీ వారు ఆచరించేది మాత్రం దయచేసి విరమించుకోండి అని తన శిష్యులకి బోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనందరికీ కూడా విదితం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే, భగవంతుణ్ణి చేరలేనటువంటి భక్తి, భగవంతుని దగ్గరికి చేర్చలేనటువంటి భక్తి, భగవంతుని చేర్చే ఆజ్ఞలు ముఖ్యం. అంటే భగవంతుని దగ్గరికి చేర్చలేనటువంటి ఆ భక్తి వ్యర్థం, కానీ భగవంతుని దగ్గరికి చేర్చేటువంటి ఆజ్ఞలు ముఖ్యమని క్రీస్తు ప్రభువు ఒకే ఒక మాటలో చెబుతున్నాడు. ఆయన అనేక మార్లు కూడా ఈ నీతివంతమైనటువంటి జీవితం ఎలా ఉండాలో కూడా నేర్పుతున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనములో, మీరు 10 కంటబడుటకై నీతి కార్యాలను చేయవద్దు, ఎవరికీ తెలియకుండా కార్యాలను చేయండి. ఈ తపకాలంలో మనమంతా కూడా ఉన్నాం. విభూది బుధవారం నుండి మొదలుపెట్టాం కొన్ని విషయాలు. ఏమిటి? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు. ఎలా చేయమని చెప్తున్నాడు? అదృశ్యుడై ఉన్నటువంటి నీ తండ్రి మాత్రమే గమనించేటువంటి స్థితిలో నీవు ఇవన్నీ చేయి. అందరూ చూచేటువంటి విధంగా ప్రార్థన కాదు, అందరూ మెచ్చుకునేటువంటి విధంగా ఉపవాసము కాదు, అందరూ నీకు స్తుతులను పొగిడేటువంటి విధంగా నీవు దాన ధర్మాలు చేయడం కాదు. అదృశ్యుడై ఉన్నటువంటి నీ తండ్రి అవి కనిపెట్టేటువంటి విధంగా ఆయన దర్శనం కోసం నీవు చాలా రహస్యముగా వీరిని చేయాలి. ఇంకా శరీరం పట్ల ఆయన ఎంత గొప్పగా చెబుతున్నాడంటే, ఒకవేళ నీవు ఉపవాసం చేస్తే నీలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి శక్తి హీనిస్తుంది, కాబట్టి తలకు నూనె రాసుకో,
దాని ద్వారా నీవు ఒక షైనింగ్ అన్నటువంటిది నీ ముఖంలో కనపడుతుంది. నీవు పరిమళించేటువంటి విధముగా నీలో ఆ మంచిది అన్నటువంటిది నీ ముఖం ద్వారా తెలుస్తుంది అని బాహాటముగా ఉండవలసినవి, లేకుంటే సత్యముతో జీవించవలసినటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. పునీతుడైనటువంటి పౌలు గారు కూడా రోమీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనంలో ఆయన ఏం చెబుతున్నాడంటే, కైండ్లీ టీచ్ యువర్ సెల్ఫ్, నీకు నీవుగా బోధించుకో. ప్రజలకి బోధించడానికి ముందుగా, ప్రజలకు నేర్పించడానికి ముందుగా నీకు నీవుగా స్వీయమైనటువంటి నియంత్రణ మరియు స్వీయమైనటువంటి బోధన చేసుకొనమని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి మార్లు మీరంతా కూడా గురు పట్టాభిషేకములను గమనించి ఉంటారు. గురు పట్టాభిషేకము, ఉపగురువు యొక్క పట్టాభిషేకము, మరియు ముఖ్యంగా మన బిషప్ గారు ఈ మధ్య కాలంలో మన తెలుగు శ్రీ సభ ఎంతగానో ఆశీర్వదించబడింది. చాలామంది పేత్రానులుగా అభిషేకింపబడి ఉన్నారు, అభిషేకింపబడబోతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఒక వైవిధ్యమైనటువంటిది, చాలా అర్థవంతమైనటువంటిది విషయం ఏమిటంటే, గురువు గారి యొక్క చేతుల్లో లేకుంటే తలపైన బైబిల్ గ్రంథములు ఉంచుతారు. ఉపగురువు చేతులు కూడా ఉంచి ఇలాంటి మాటలు చెప్తారు. ఏమిటంటే ఆ మాటలు చాలా గొప్పవి. మేబీ నెక్స్ట్ టైం ఉన్నప్పుడు గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో నీవు నీ చేతిలో నీ తలపైన ఉన్నటువంటి ఈ గ్రంథమును స్వీకరింపుము, ఈ గ్రంథమును స్వీకరింపుము, దీనిని పఠించుము. పఠించిన తర్వాత నువ్వు దేనినైతే పఠించి ఉన్నావో దానిని విశ్వసింపుము, విశ్వసించినటువంటి దానిని పాటించుము, అటు తర్వాతనే బోధించుము. 5 సూత్రాలు కనపడుతున్నాయి. మొదటగా స్వీకరణ, తర్వాత పఠించడం, తర్వాత విశ్వసించడం, విశ్వసించినటువంటి దాన్ని పాటించిన తర్వాతే బోధన అన్నటువంటిది జరగాలి. ఇది మాకు నేర్పుతున్నటువంటి పాఠం. క్రీస్తు ప్రభుత్వం మన వ్యక్తిగత జీవితాలలో అంత గొప్పగా నేర్పుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలో చాలామంది మీ కూడా ఈ తపకాల నియమాలని పాటిస్తున్నాం. ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏమిటంటే దీక్ష తీసుకోవచ్చా తీసుకోకూడదా? క్రైస్తవులు అన్యమతం నుండి దీనిని స్వీకరిస్తున్నారు అన్నటువంటి అంశం పైన లేనిపోని విషయాలను లేవనెత్తుతూ ఉన్నారు. ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఒక భక్తి కార్యము నిన్ను దేవుని దగ్గరికి చేర్చగలిగితే దాన్ని ఉపయోగించుకోమంటున్నాడు. నీవు దీక్ష పూనడం ద్వారా నీవు దేవుని దగ్గరికి సమీపంగా వెళ్ళగలుగుతున్నావు, దేవునికి సన్నిధిలో నీవు పెరగగలుగుతున్నావు. చెడు అలవాట్లను, వ్యసనాలను, లేకుంటే ప్రాపంచికమైన విషయాలని నీవు త్యజిస్తూ ఉన్నావు, తృణీకరిస్తున్నావు, విసర్జిస్తూ ఉన్నావు. ఏది? ఈ వేషధారణ ద్వారా. అలాంటప్పుడు ఆ భక్తి నిన్ను దేవుని చెంతకు చేర్చుతూ ఉంటే పాటించుము అన్నటువంటిదే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యక్తిగత జీవితము ఎంతగా దేవునికి అంకితం కాబడాలంటే మన వేషధారణ ద్వారా మాత్రమే కాకుండా మన ఆంతరంగికం అంతా కూడా దేవునికి సమర్పణ గావించబడాలి. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాటి ధర్మశాస్త్ర బోధకులు వారి ధరించడం వరకే, వేషధారణ కలిగి ఉండడం వరకే, మతం అన్నటువంటి దీక్షను పూనుకోవడం వరకే వాళ్ళు పాటించారు. బోధన ఎక్కడా కూడా కనపడలేదు. ప్రజలు మరి అంతగా ఎందుకు తండోపతండాలుగా ఈ మతంను స్వీకరించారు అని ఆలోచన చేస్తే, ఐ పర్సనలీ షుడ్ నాట్ హర్ట్ మై గాడ్, నేను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నేను ఎప్పుడూ కూడా వంచకూడదు, లేకుంటే నేను మోసం చేయకూడదు. నేను పూజిస్తున్నటువంటి ఆ దేవునికి నేను ఎప్పుడూ కూడా విశ్వసనీయంగా ఉండాలి అని ఆనాటి మోషే ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను మరియు ఈ మతం నుండి మతాధికారులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిచయలు అందించినటువంటి 2 ఆజ్ఞలను కూడా ఎంతో భారముతో మోశారు. అప్పుడే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28 మరి ముఖ్యంగా 30వ వచనంలో, ఇదిగో నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీరుడను, వినమ్ర హృదయునను, మరి ముఖ్యంగా మీ భారములను, ఇలాంటి భారములను నాపైన మోపుడు, నేను మీకోసము మరణించడానికి, ప్రాణత్యాగం చేయడానికి, మీ భారములన్నిటిని కూడా మోయడానికి నేను తండ్రి చేత పంపబడినటువంటి మీ దేవుడనని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే క్రైస్తవత్వం అన్నటువంటిది అంత గొప్పది. క్రీస్తు భగవానుడు బోధించినటువంటి ఆ తత్వము, ఆ మతము, క్రైస్తవ మతం అన్నటువంటిది మతము కంటే కూడా మార్గము. ఇట్ ఇస్ ద వే, నాట్ ద రిలీజన్.
మనం అనుసరించవలసినటువంటి పాటించవలసినటువంటి నియమాన్ని అందిస్తుంది ఈ క్రైస్తవత్వము. కేవలము వేషధారణలోనే అన్నీ ఇమిడిపోవడం లేదు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపకారమును ఎంతో వైభవముగా మొదలుపెట్టాం. ప్రార్థన అన్నటువంటి నియమాన్ని చేబూని ఉన్నాం. ఉపవాసం అన్నటువంటి అస్త్రము మన చేతిలో ఉన్నది. దాన ధర్మములు అన్నటువంటి ప్రేషిత కార్యాల ద్వారా దేవుని చెంతకు చేరాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా బాహాటముగా కనపడినప్పటికీ కూడా దేవుని దగ్గరికి చేర్చుతున్నటువంటి భక్తి మార్గములు కావున వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో పెరగడానికి, దేవునికి సమీపముగా చేరడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎడారి జీవితంలో ఈ శరీరముపై, ఈ మరణముపై, ఈ పాపముపై విజయాన్ని సాధించినటువంటి దేవుడు మీతోనూ నాతోనూ ఉండునుగాక. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక యేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై. నింపుమా నీ వాక్కుతో, నీలో పోమా నీ సాక్షిగా. నింపుమా నీ వాక్కుతో, నీలో పోమా నీ సాక్షిగా. నీ సాక్షిగా, విశ్వాసిగా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, ఈ పరమరహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మేము ప్రాపంచిక వాంఛల నుండి విముక్తిని పొంది పరలోక బహుమతిని అందుకొని అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిజ చోటను
నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచు ఉన్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణము వనర్చుచు ఉన్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఎల్లవేళలా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీకృష్ణ
క్రీస్తు విందుకు వేళాయేరా. దయమునరా రండి ప్రియ సంఘమా, శ్రీక్రీస్తు విందుకు వేళాయేరా. దయమునరా రండి ప్రియ సంఘమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయేరా. దయమునరా రండి ప్రియ సంఘమా. సమభావములో సమతను పెంచి ప్రేమను పెంచి విందిది. సమభావములో సమతను పెంచి ప్రేమను పెంచి విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయేరా. దయమునరా రండి ప్రియ సంఘమా, శ్రీక్రీస్తు విందుకు వేళాయేరా. దయమునరా రండి ప్రియ సంఘమా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి ఇలా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రభు, నీ అద్భుత కార్యములెల్లా ప్రకటనము చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడెదను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ అర్చనాపీఠము వద్ద మేము భుజించిన ఈ దివ్యాహారము నీ మీద మా భక్తిని పెంపొందించునుగాక. మేము నీతో సఖ్యపడుటకు ఈ పవిత్ర విందు మాకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వేలాడు శ్రీయేసుడు, నరుల
నరులకై విలపించిన నజరేయుడు, సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు, ఆ దేవుని చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు, సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను, నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను, అపవాది అహంకారం అణచివేసెను, అపవాది అహంకారం అణచివేసెను, పగవారి పరదాసుకు ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించిన నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు, సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు.